హరిహర వీరమల్లు జెన్యున్గా మాట్లాడతాం. ఈ మూవీలో 3 కేలు క్రిష్ జాగర్మూడి గారు, కీరవాణి గారు, కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిపి ఫస్ట్ హాఫ్ నించోబెట్టారు. కీరవాణి గారు అయితే లిటరల్లీ సేవియర్ ఈ మూవీకి. ఓవరాల్ గా మూవీలో ఒక 6-7 సీక్వెన్స్ ఉంటాయి, బాగుంటాయి. ఈ మూవీ చూసిన ప్రతి ఆడియన్స్ కూడా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాడు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొన్ని సీన్స్ అన్ని కూడా 3 years ముందరే టీజర్ లో వాటిలో చూసాను. సో ఇవన్నీ నేను స్ట్రాంగ్ గా చెప్పగలను. క్రిష్ గారి డైరెక్షన్ ఇది. సో ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అంటే ఈ మూవీ డైరెక్షన్ కంప్లీట్ చేసింది కృష్ణ గారు. ఆయన కూడా జ్యోతి కృష్ణ గారు అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన రూల్స్ రంజన్ అనే సినిమా తీశారు. రూల్స్ రంజన్ సినిమా తీసిన అతని నుంచి రంగస్థలాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. నాకు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎంత బాగా నచ్చిందో సెకండ్ హాఫ్ అంత నచ్చలేదు. సెకండ్ హాఫ్ రైటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగా అనిపించింది. టార్గెట్ ఇటైపు ఉంటే మూవీ ఎటో వెళ్ళింది. అయినప్పటికీ మనం సెకండ్ హాఫ్ చూడగలిగామంటే అది కీరవాణి గారి గొప్పతనం అండ్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఒకటి. మూవీ మొత్తానికి మేజర్ మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్. అసలు అవసరం లేని చోట్ల విఎఫ్ఎక్స్ పెట్టి సినిమా స్టాండర్డ్స్ ని ఇక్కడ తీసుకొచ్చారు చూసారా, అది వర్స్ట్ థింగ్ అసలు మూవీ. ఆ విఎఫ్ఎక్స్ కానీ కొన్ని ఏఐ జనరేటెడ్ షార్ట్స్ కానీ నచ్చలే. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ యావరేజ్ అని. మూవీ ఎండింగ్ అయితే మాత్రం అర్ధాంతరంగా ఆపేసినట్టు ఉంటది. పవర్ స్టార్ అంటే ఇప్పుడు రీజనల్ స్టార్ కాదు, నేషనల్ వైడ్ స్టార్. ఆయన పెట్టి సినిమా తీస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ అనేది కొంచెం మంచిగా పెట్టి ఒక ప్రొడక్ట్ ని మంచి క్వాలిటీతో దింపాలి అనే కొంచెం ఉండాలి కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయి పెరుగుతున్నప్పుడు ఎలాంటి పూర్ విఎఫ్ఎక్స్ అయితే కనుక మళ్ళీ తీసుకురాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుర్తుందిగా, టీఎఫ్ఏ బాగుండాలి.